హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము గ్రాఫ్కి సంబంధించినటువంటి ఎటువంటి న్యూమరికల్స్ అయినా సరే సాల్వ్ చేయడానికి మనము కొన్ని ట్రిక్స్ని మనము డిస్కస్ చేద్దాం. ఈ ట్రిక్స్ ద్వారా మీరు ఈ గ్రాఫ్కి సంబంధించినటువంటి ఎటువంటి న్యూమరికల్స్ అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. మనము స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఇట్లా ట్రిక్స్ ఏంటి అన్నది ఇక్కడ మనము గ్రాఫ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఫస్ట్ గ్రాఫ్ తీసుకుందాం. ఇట్లా గ్రాఫ్ అనేది ఇట్లా ఇచ్చినప్పుడు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ పొజిషన్ కనుక ఇలా ఉంటే కనుక ఈ గ్రాఫ్ దేన్ని ఎక్స్ప్రెస్ చేస్తుందంటే ఇది ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక రెస్ట్, అదే వీటీ గ్రాఫ్ అయితే కనుక వి వెలాసిటీ కాన్స్టెంట్, అదే యాక్సలరేషన్ టైం గ్రాఫ్ అయితే కనుక యాక్సలరేషన్ కాన్స్టెంట్. ఓకేనా, యాక్సలరేషన్ కాన్స్టెంట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉంటుంది అన్ని సిచ్యుయేషన్స్లో కూడా మనం ఎక్స్ యాక్సిస్ని టైం కింద కన్సిడర్ చేస్తాం. సో ఒకవేళ ఇది ఎస్టీ గ్రాఫ్లో ఇట్లాంటి ఒక గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటే అప్పుడు మనం రెస్ట్ అని డిస్కస్ చేయాలి, దాన్ని రెస్ట్ అని డిసైడ్ చేయాలి. అలా కాకుండా మనకి ఇచ్చింది వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే కనుక వి కాన్స్టెంట్ అని చెప్పేసి తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కనుక అది యాక్సిలేషన్ టైం గ్రాఫ్ అయితే కనుక యాక్సిలేషన్ కాన్స్టెంట్ తీసుకోవాలి. మూడు గ్రాఫ్స్కి ఒకటే రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకేనా, సో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇట్లాంటి గ్రాఫ్ ఏది ఇచ్చినా సరే దాని కోఆర్డినేట్స్ మారితే అప్పుడు దాని యొక్క నేచర్ ఆఫ్ ద గ్రాఫ్ చెప్పేసి వచ్చేసిగా. ఓకే, రైట్. సో మనం ఇప్పుడు సెకండ్ గ్రాఫ్ చూద్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఒకవేళ గ్రాఫ్ కనుక ఆరిజిన్ నుంచేసి స్టార్ట్ అయ్యి ఇట్లా స్ట్రైట్ లైన్లో వెళ్తూ ఉంటే కనుక అప్పుడు మనకి ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక కాన్స్టెంట్ వెలాసిటీ, అదే కాన్స్టెంట్ వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో. వీటీ గ్రాఫ్ అయితే కనుక కాన్స్టెంట్ యాక్సిలరేషన్ పాజిటివ్ డైరెక్షన్లో. ఓకేనా, ఈ రెండు గ్రాఫ్స్ మనం తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ కనుక ఎస్ ఇక్కడ టీ ఇస్తే కనుక అప్పుడు మనం ఆ గ్రాఫ్ నేచర్ ఏంటి అంటే కనుక వెలాసిటీ కాన్స్టెంట్. ఒకవేళ ఇక్కడ ఇదే మనకి యాక్సిలరేషన్ టైం గ్రాఫ్ ఇస్తే అక్కడ యాక్సిలరేషన్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఇస్తే కనుక అక్కడ యాక్సిలరేషన్ కాన్స్టెంట్. ఓకేనా, ఈ రెండింటికి కూడా ఈ రెండు మనకి గ్రాఫ్స్కి కూడా సేమ్ ద రిప్రజెంటేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ గ్రాఫ్ ఇలా వస్తే అప్పుడు మనకి ఇది ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక కాన్స్టెంట్ వెలాసిటీ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్, అంటే కనుక వెలాసిటీ తన ఒరిజినల్ పొజిషన్ వైపుకి ట్రావెల్ చేస్తుంది. ఒకసారి అంతకుముందు అక్కడ నుంచేసి పాజిటివ్ డైరెక్షన్లో ముందుకు వెళ్ళింది, మళ్ళీ తన ఒరిజినల్ పొజిషన్ వైపు ట్రావెల్ చేస్తుంటే అప్పుడు నెగిటివ్ అని చెప్పేసి అనుకుంటాం. మరి ఒకవేళ వీటీ గ్రాఫ్ అయితే కనుక కాన్స్టెంట్ యాక్సలరేషన్ నెగిటివ్ డైరెక్షన్లో వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనము ఈ మూడు గ్రాఫ్స్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిన గ్రాఫ్స్ని చూద్దాం. ఇట్లా కర్వ్ కనుక ఏదైనా సరే ఒక కర్వ్ వస్తే అప్పుడు మనకి ఎలా వస్తుంది? ఎస్టీ గ్రాఫ్లో అయితే కనుక కాన్స్టెంట్ యాక్సిలరేషన్, ఇదేంటి కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. మరి అదే వీటీ గ్రాఫ్ అయితే కనుక కాన్స్టెంట్ ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్,
యాక్సిలరేషన్. ఇది గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్తే కనుక. ఒకవేళ గ్రాఫ్ ఇంకోటి చూద్దాం. కరువు ఇట్లా రివర్స్లో ఉందనుకోండి, దీనికి రివర్స్లో అంటే డౌన్ పారాబోలా అని చెప్పేసి అనుకుంటాం. ఇది కనుక ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 0. ఎస్టీ గ్రాఫ్ అయితే కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్. అదే వీటీ గ్రాఫ్ అయితే డిక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకేనా? మొత్తం ఇక్కడ గ్రాఫ్స్ యొక్క నేచర్ మొత్తం మీకు చాలా ఈజీగా ఇవన్నీ మీరు మెమరైజ్ చేయాలి. ఒకసారి ఇట్లా ఉన్నటువంటి గ్రాఫ్స్ మొత్తాన్ని మీరు ఒకసారి చూసుకుంటే అప్పుడు మీకు ఈజీగా ఏ గ్రాఫ్ ఎలా వస్తుంది అన్నది తెలుస్తుంది. ఓకేనా? ఇక్కడ గ్రాఫ్స్ నేచర్ ఒకటే ఉంటాయి, కానీ అవి ఇచ్చినటువంటి కోఆర్డినేట్స్ని బట్టేసి వాటి యొక్క నేచర్ మారుతూ ఉంటుంది. ఓకేనా? దీంతో పాటుగా మళ్ళీ మనం ఇక్కడ ఇంకోటి కూడా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనము ఈ సిరీస్లో ఇంకేం చూద్దామంటే, నెక్స్ట్ మనకి ఈ గ్రాఫ్ ఇచ్చినప్పుడు దాని యొక్క మనము ట్యాంజెంట్ అంటే దాని యొక్క మనము అది ఏ గ్రాఫ్ను బట్టేసి దాని యొక్క నేచర్ని మనము ఎలా తెలుసుకుంటాం అన్నదాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఒకవేళ గ్రాఫ్ కనుక ఫస్ట్ ఇట్లా గ్రాఫ్ ఇలా ఉండి ఇది ఒక రెగ్యులర్ గ్రాఫ్ అనుకోండి, ఇది ఒక ఎక్స్ యాక్సిస్, ఆ తర్వాత వై యాక్సిస్. మనము ఇట్లా గ్రాఫ్ కనుక ఇట్లా ఆరిజిన్ నుంచేసి ఇట్లా స్ట్రైట్ లైన్గా ట్రావెల్ అయింది. అప్పుడు మనము దాని ట్యాంజెంట్ కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు ఆ ట్యాంజెంట్ మనకి ట్యాంజెంట్ అంటే మనకి ఏమిస్తుంది? స్లోప్. ఈ స్లోప్ ఏమిస్తుంది మనకి? ఇక్కడ ఈ స్లోప్ అనేది మనకి ఎం అంటాం దాన్ని ఈజ్ ఈక్వల్ టు tan θ. ఒకవేళ ఇది ఎస్టీ గ్రాఫ్ అనుకోండి, అండ్ ఒకవేళ ఇది కనుక ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక ఈ ట్యాంజెంట్ మనకేమి ఇస్తుంది? వెలాసిటీ ఇస్తుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ట్యాంజెంట్, ఇక్కడ ఉన్నటువంటి ట్యాంజెంట్ మనకి ఆ స్లోప్ ఏమిస్తుంది? మనకి వెలాసిటీ ఇస్తుంది. ఒకవేళ అలా కాకుండా ఇది కనుక వీటీ గ్రాఫ్ అయితే ఎస్టీ గ్రాఫ్ ట్యాంజెంట్ ఏమో ఎస్టీ గ్రాఫ్ ట్యాంజెంట్. సో ఇక్కడ కూడా రాద్దాం మనం. ఎస్టీ గ్రాఫ్ ట్యాంజెంట్ అయితే కనుక మనకేమిస్తుంది? వెలాసిటీ ఇస్తుంది. మరి ఒకవేళ యాక్సిలరేషన్ వెలాసిటీ టైం గ్రాఫ్ అయితే కనుక యాక్సిలరేషన్ ఇస్తుంది. ఇది ఎప్పుడు? రెగ్యులర్ గ్రాఫ్ అంటే కనుక ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ వెళ్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక వెలాసిటీ ఇస్తుంది, దాని యొక్క స్లోప్. ఒకవేళ వీటీ గ్రాఫ్ అయితే దాని స్లోప్ మనకి ఏమిస్తుంది? యాక్సిలరేషన్ ఇస్తుంది. ఓకే, ఇది రెగ్యులర్ గ్రాఫ్ సిచ్యుయేషన్లో. మనకి ఒకవేళ ఇర్రెగ్యులర్ గ్రాఫ్ ఉందనుకోండి, ఇది ఎప్పుడు రెగ్యులర్ గ్రాఫ్. ఇర్రెగ్యులర్ గ్రాఫ్ అంటే కరువు. ఓకేనా? కరువు వస్తే మనకి ఎలా వస్తుందో చూద్దాం. ఒకవేళ మనకి కనుక ఇట్లా కరువు వచ్చిందనుకోండి, సో ఇట్లా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్ నుంచేసి ఇట్లా మనకి ఒక కరువు వెళ్తుంది అనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ కరువుకి మనం ఏం చేస్తాం? ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఓకేనా? ఇట్లా ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ట్యాంజెంట్ డ్రా చేసిన తర్వాత ఈ ట్యాంజెంట్ నుంచేసి మనకి ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూసి దాన్ని మనం ఇక్కడ తీటా కింద మెజర్ చేసుకుంటాం. సో ఇట్లా కరువు వస్తే కనుక కరువులో ఒకవేళ ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక ఎస్టీ గ్రాఫ్ దానికి ఏంటి? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ తీసుకుంటాం. మరి ఒకవేళ వెలాసిటీ టైం గ్రాఫ్ వస్తే కనుక అప్పుడు మనకి ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ వస్తుంది. ఓకేనా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఎప్పుడు? ఇది కర్వ్ వస్తే కనుక. రైట్, అర్థమైంది. ఇట్లా మనం కర్వ్ తీసుకుంటాం. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఆరిజిన్. ఇట్లా మనం ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తాం. ఈ ట్యాంజెంట్ డ్రా చేసినప్పుడు ఈ ట్యాంజెంట్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో చూస్తాం. దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ ట్యాంజెంటే మనకి ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కానీ
అది ఎస్టీ అయితే కనుక ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ, అదే వీటీ అయితే కనుక ఇన్స్టాంటేనియస్ యాక్సిలరేషన్ ఇస్తుంది. ఓకే రైట్. దీంతో పాటుగా మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంకోటి తీసుకుందాం, ఏరియా అండర్ ద గ్రాఫ్. మనకి ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది, ఏరియా అండర్ ద గ్రాఫ్, అండర్ ద గ్రాఫ్, అండర్ ద కర్వ్ అనొచ్చు, ఏరియా అండర్ ద కర్వ్, ఏరియా అండర్ ద గ్రాఫ్ అని చెప్పేసి నేను అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఇట్లా జాగ్రత్త చూడండి, దీంట్లో రెండు కేసెస్ తీసుకుందాం. ఇట్లా ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్, ఆ తర్వాత ఒకవేళ గ్రాఫ్ కనుక ఇట్లా వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం, దీన్నే మనము ఏరియా అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, వాట్ డు వి కాల్ దిస్ ఈజ్ అ ఏరియా. ఈ ఏరియా అనేది ఎప్పుడు వస్తుంది మనకి, యాక్సలరేషన్ టైం అయితే కనుక, యాక్సలరేషన్ టైం గ్రాఫ్కి అయితే వెలాసిటీ వస్తుంది. ఓకేనా, యాక్సలరేషన్ టైం గ్రాఫ్కి అయితే ఏమొస్తుంది, వెలాసిటీ. అదే వెలాసిటీ టైం గ్రాఫ్కి అయితే కనుక డిస్ప్లేస్మెంట్. సో ఇవి బేసిక్స్, మనకి జనరల్గా ఉండేటువంటి బేసిక్స్ మొత్తం ఇవి. ఈ బేసిక్స్ మొత్తాన్ని, ఇవన్నీ షార్ట్ కట్స్, ఈ షార్ట్ కట్స్ మొత్తం కనుక ఒకసారి మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఈజీగా ఎటువంటి న్యూమరికల్ అయినా సరే మీరు చేసేయచ్చు. ఓకేనా రైట్. మనము వీటి మీద బేస్ అయినటువంటి కొన్ని న్యూమరికల్స్ని చేద్దాం. ఒక నిమిషం. ఇక్కడ చూడండి, గ్రాఫ్ ఇచ్చారు. ఇఫ్ ద ఫిగర్ బిలో రిప్రజెంట్స్ ఏ పారాబోలా, ఐడెంటిఫై ద ఫిజికల్ క్వాంటిటీస్ రిప్రజెంటింగ్ వై అండ్ ఎక్స్ ఫర్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమి ఇచ్చారంటే, ఒక గ్రాఫ్ ఇచ్చారు, దాంట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇచ్చారు, ఒక పారాబోలిక్ కర్వ్ ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఈ కర్వ్ అనేది ఇట్లా పైకి వెళ్తుందని పారాబోలా అని చెప్పేసి అనుకుంటాం. సో ఈ గ్రాఫ్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అని చూసుకోవాలి. దీంట్లో మొట్టమొదట మనము ఎక్స్ యాక్సిస్ మీద దేనికి, ఇది కాన్స్టెంట్ యాక్సిలరేషన్కి ఈ గ్రాఫ్ వస్తే కనుక ఎక్స్ కోఆర్డినేట్ మీద ఏ వేరియబుల్ ఉంటుంది, వై కోఆర్డినేట్ మీద ఏ వేరియబుల్ ఉంటుందో క్వశ్చన్ అనమాట. సో మొట్టమొదటి చూద్దాం. ఎక్స్ అనే కనుక ఎక్స్ మీద టైం, ఓకే, ఏ, వై వెలాసిటీ, ఓకే. టైం వెలాసిటీ అయితే కనుక మనకి ఇక్కడ వీటీ గ్రాఫ్ వస్తుంది. వీటీ గ్రాఫ్లో మనకి కాన్స్టెంట్ యాక్సిలరేషన్, వీటీ గ్రాఫ్లో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ మనకి ఎలా వస్తుంది, వెలాసిటీ టైం గ్రాఫ్లో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ వచ్చేప్పటికల్లా మనకి ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. అదే వెలాసిటీ టైం అయితే కనుక, టైం వెలాసిటీ, ఇది ఎక్స్ యాక్సిస్ మీద టైం ఇచ్చారు, ఇది పాసిబుల్ కాదు. సో ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద మనం ఎప్పటికీ వెలాసిటీ తీసుకోం, ఎక్స్ యాక్సిస్ మీద ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్ టైం తీసుకుంటాం. సో ఇది మనము కన్సిడర్ చేయం. సో ఇది కూడా కన్సిడర్ చేయం, ఎందుకంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి థర్డ్ చూద్దాం. ఎక్స్ యాక్సిస్ మీద టైం ఉంది, ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద టైం, వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ ఉంది. ఓకేనా, ఇది కరెక్ట్ గ్రాఫ్ కదా. దీనికి మనము ఈ గ్రాఫ్ని ఇట్లా తీసుకున్నాం. ఇంతకుముందు టూ సిచ్యుయేషన్స్లో ఎక్స్ యాక్సిస్ మీదేమో టైం ఉంటుంది, ఆ తర్వాత వై యాక్సిస్ మీదేమో డిస్ప్లేస్మెంట్ ఉంటే, ఇట్లా ఉంటే కనుక అది కాన్స్టెంట్ యాక్సిలరేషన్. అదే కనుక వీటీ గ్రాఫ్ అయితే కనుక ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్. ఇక్కడ కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కదా అడిగింది, అందువల్ల మనము దీన్ని ఎక్స్ మీద కనుక టైం ఉంటుంది, వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఈ గ్రాఫ్స్ కంపారిజన్ అనేది మీరు కొంచెం 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా స్ట్రైట్ లైన్ గ్రాఫ్ వస్తే, ఇట్లా కర్వ్ వస్తే కనుక అది దేనికి రిలేటెడ్ అన్నది. ఓకేనా. ఇక్కడ డి చూద్దాం ఒకసారి. ఎక్స్ యాక్సిస్ మీద టైము, వై యాక్సిస్ మీద యాక్సిలరేషన్. ఇక్కడ వై యాక్సిస్ మీద అక్కడ ఏటీ గ్రాఫ్ అయితే కనుక ఇదేమవుతుంది, ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్ అవుతుంది. ఓకేనా, ఏటీ గ్రాఫ్ అయితే ఇంక్రీజింగ్ యాక్సిలరేషన్. కానీ మనకు అడిగింది ఏంటి, కాన్స్టెంట్ యాక్సిలరేషన్. సో కాన్స్టెంట్ యాక్సిలరేషన్ ఎప్పుడు అవుతుంది, అది ఎస్టీ గ్రాఫ్ మీద అవుతుంది. సో మనము డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ ఎక్స్ మీద ఎక్స్ యాక్సిస్ మీద టైము, వై యాక్సిస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం. ఓకే రైట్. ఇక్కడ ఈ న్యూమరికల్ చూడండి, ఈ రెండు న్యూమరికల్స్ ఇంతకుముందు, ఇప్పుడు మనం చేస్తున్న న్యూమరికల్స్ అన్నిటిని కూడా చాలా
పేపర్స్ని అనలైజ్ చేసిన తర్వాత వాటిన్నింటిలోకెల్లా కంటిన్యూస్గా రిపీట్ అవుతున్నటువంటి కొన్ని మోడల్స్ని పర్ఫెక్ట్గా ఈ మోడల్స్ వస్తాయి అన్న ఒక ఎజంప్షన్తో మనము ఈ మోడల్స్ అన్ని ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ నుంచి తీసుకున్నటువంటి మోడల్స్ అన్నీ. రైట్. ద డిస్ప్లేస్మెంట్ టైమ్ గ్రాఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఆఫ్ 2 మూవింగ్ పార్టికల్స్ మేక్ యాంగిల్స్ ఆఫ్ 30 degrees and 45 degrees విత్ ఎక్స్ యాక్సెస్. ద రేషియో ఆఫ్ దేర్ వెలాసిటీస్. ఇక్కడ మనకి ఎస్టీ గ్రాఫ్ ఇచ్చారు, దాంట్లో ఇక్కడ మనకి 2 వాల్యూస్ కూడా ఇచ్చారు. ఇక్కడ 30 degrees ఎక్స్ యాక్సిస్తో నౌ లెట్స్ టేక్ ఏ ఈజ్ మేకింగ్ 30 degrees అండ్ బి ఈజ్ మేకింగ్ 45 degrees. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ మనకి ఈ వాల్యూస్ని మొట్టమొదట మనకి ఇక్కడ మనకి ఎస్టీ గ్రాఫ్లో మనకి ఈ యాంగిల్ అనేది ఏమవుతుంది, స్లోప్ అంటే మనకి ఎస్టీ గ్రాఫ్లో స్లోప్ ఏమొస్తుంది, ఎస్టీ గ్రాఫ్లో స్లోప్ అనేది tan θ అవుతుంది. tan θ. tan θ అనేది ఎస్టీ గ్రాఫ్లో స్లోప్ అయితే కనుక దేని కింద వస్తుంది, వెలాసిటీ కింద వస్తుంది. చిన్న లాజిక్ అది, వెరీ స్మాల్ లాజిక్. ఏంటది, ఇక్కడ ఎస్టీ గ్రాఫ్లో స్లోప్ రెగ్యులర్ గ్రాఫ్ అయితే మళ్ళీ ఇర్రెగ్యులర్ అయితే కనుక ఇన్స్టాంటేనియస్ వస్తుంది. ఇది రెగ్యులర్ గ్రాఫ్ కదా, స్ట్రైట్గా ఉంది అవునా, అందువల్ల మనం దీన్ని రెగ్యులర్ గ్రాఫ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే. అండ్ ఇట్లా స్ట్రైట్గా ఉంటే కనుక మనం అప్పుడు దాని స్లోప్ ఏమొస్తుంది, tan వస్తుంది అవునా. tan θ అయితే కనుక దానికి వెలాసిటీ కింద వస్తుంది. మనకి 2 వెలాసిటీస్ ఇచ్చారు ఓకేనా, ఏ బాడీ అండ్ బి బాడీ. వాటి వెలాసిటీస్ని మనము కనుక్కుందాం. వాటి వెలాసిటీస్ మొట్టమొదట v1 అనుకుంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు tan θ1 దట్ ఈజ్ ఈక్వల్ టు tan θ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/√3 tan 30 అవునా. ఫస్ట్ a1 అంటే కనుక 30 అనుకున్నాం కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు 1/√3. మరి v2 అయితే కనుక tan θ2 అనుకుందాం ఓకేనా, tan θ2 అది ఎంత అవుతుంది, సెకండ్ యాంగిల్ ఎంత వచ్చింది 45 degrees, అందువల్ల tan 45 అంటే మనకు తెలుసు కదా, దట్ ఈజ్ L=1. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, ద రేషియో ఆఫ్ దేర్ వెలాసిటీస్, వాటి రేషియోస్ని కనుక్కోవాలి అంటూ అప్పుడు మనం ఏం చేయాలి మనము అంటే కనుక v1/v2 ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా tan θ1/tan θ2 ఇది రాస్తున్నాం అనుకోండి. tan θ మనకి tan θ1 అంటే మనకి v1 ఎంత వచ్చింది 1/√3 సో బై 1. సో దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు 1:√3 ఓకేనా, 1:√3 కింద తీసుకుంటాం. ఒకే ఒక్క కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి, ఏంటంటే అది మనకి ఎస్టీ గ్రాఫ్ అయితే కనుక అది ఒక రెగ్యులర్ గ్రాఫ్ అయినప్పుడు దానికి మనం తీసుకునేటువంటి tan θ అనేది మనకి ఆ స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ అనేది ఎస్టీ గ్రాఫ్కి అయితే కనుక వెలాసిటీ ఓకేనా. అదే ఏటీ గ్రాఫ్ అయితే కనుక వీటీ గ్రాఫ్ అయితే కనుక యాక్సిలరేషన్. ఎస్టీ గ్రాఫ్ అయితే వెలాసిటీ, వీటీ గ్రాఫ్ అయితే యాక్సిలరేషన్. సో మనం ఆ యాక్సిలరేషన్ కనుక్కొని మనం దీన్ని కనుక్కోవచ్చు ఓకేనా. సో ఇంకా కొన్ని న్యూమరికల్స్ చూద్దాం. Which of the following graphs cannot possibly represents one dimension motion of a particle? ఈ 1 dimension పార్టికల్స్ వీటిలో మనకి 4 గ్రాఫ్స్ ఇచ్చారు. వీటిలో 1 dimension పార్టికల్స్ని మనల్ని ఎక్స్ప్రెస్ చేయనటువంటి గ్రాఫ్ ఏది అనేది మనం కనుక్కోవాలి. అంటే ఇక్కడ దీంట్లో మనకి 1 dimension అనేది ఏదో మనం చూసుకోవాలి, కాంతి ఏంటి. దీంట్లో మొట్టమొదటి చూడండి, ఇక్కడ డిస్టెన్స్ టైం. ఇక్కడ చూడండి ఇది 1 dimension కింద రాదు. ఎందుకని, డిస్టెన్స్ అనేది టైంతో పాటుగా ఎప్పుడు కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అవునా, డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఏమైంది, తగ్గిపోతుంది మళ్ళీ పెరుగుతుంది. సో ఇది 1 dimension కింద రాదు. ఎందుకు, డిస్టెన్స్ ఎప్పుడు కూడా టైంతో పాటు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. మరి బి ఇదేంటి, ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ పార్టికల్ అనేది ఇట్లా రొటేట్ అవుతుంది. ఒక టైంకి 2 వాల్యూస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టైం తీసుకున్నాం అనుకోండి, ఈ టైంలో మనకి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఒకే టైంకి 2 పొజిషన్స్ పాసిబుల్ కావు, అండ్ సో ఇది కూడా సాధ్యం కాదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఏదో ఒక పర్టికులర్ టైం తీసుకున్నప్పుడు దానికి 2 వాల్యూస్ వస్తాయి, దీనికి కూడా సాధ్యం కాదు. ఓకే. ఆ తర్వాత స్పీడ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడేమో పాజిటివ్ ఉంది, ఇక్కడేమో నెగిటివ్ ఉంది. సో స్పీడ్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. వెలాసిటీ కెన్ బి నెగిటివ్, స్పీడ్ కెన్ నెవర్ బి నెగిటివ్. అండ్ సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది, సో ఆల్ విచ్ రిప్రజెంట్స్ విచ్ కెనాట్ పాసిబుల్ అంటే కనుక ఆల్. దీంట్లో ఏది కూడా మనకి అది 1 dimension మోషన్ని రిప్రజెంట్ చేయదు. ఓకే రైట్.
సో ఇవన్నీ కూడా బేసిక్స్. అతను ఇక్కడ చూడండి, ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అండ్ మూవ్స్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ బట్టేసి మనము ఇక్కడ గ్రాఫ్ని మనము చూస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి రెస్ట్, ఇది స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. ఓకే, ఇక్కడ నుంచి రెస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వెలాసిటీ టైం, ఇక్కడ కర్వ్ కిందకు వస్తుంది అంటే కనుక మనకి వెలాసిటీ టైం గ్రాఫ్లో కర్వ్ మనకి అది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే కనుక మనకి డిక్రీజింగ్ యాక్సలరేషన్. ఓకే, అండ్ ఇంక్రీజింగ్ యాక్సలరేషన్ అంటే కనుక యాక్సలరేషన్ ఇన్ పాజిటివ్ డైరెక్షన్ అంటే కనుక అప్పర్ పారాబోలా. ఒక డిక్రీజింగ్ యాక్సలరేషన్ అంటే అది లోవర్ పారాబోలా ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది దేనికి ఎక్స్ప్రెస్ చేస్తుంది?